Hello friends, welcome back to Haman's English Aura. Today we are going to discuss about a very important topic from the degree first year second semester English second unit If, written by Rudyard Kipling for 10 marks essay. Don't miss. If poem was written by Rudyard Kipling. He was born in 1865 and passed away in 1936. He was a famous English poetess, short story writer and novelist. He was born in Mumbai. ఇఫ్ అనే పాఠ్యభాగము రుడ్యార్డ్ కిప్లింగ్ చే రచించబడినది. కిప్లింగ్ 1865లో జన్మించాడు, 1936లో మరణించాడు. కిప్లింగ్ ఒక ప్రసిద్ధ ఆంగ్ల కవి. ఈయన కథా రచయిత మరియు నవల రచయిత. భారతదేశంలో ముంబైలో జన్మించాడు. He wrote many well-known works such as The Jungle Book and the poem If in 1907. He received Nobel Prize in Literature. కిప్లింగ్ ది జంగిల్ బుక్ వంటి అనేక ప్రసిద్ధి రచనలు రచించాడు. కిప్లింగ్కు 1907లో నోబెల్ ప్రైజ్ లభించింది. హీజ్ రైటింగ్స్ ఆర్ నోన్ ఫర్ టీచింగ్ మారల్ వాల్యూస్ అండ్ లైఫ్ లెసన్స్. ఈయన రాసిన రచనలు ప్రధానంగా విలువలను మరియు జీవిత పాఠాలను బోధించడానికి ప్రసిద్ధి చెందాయి. హ్యావింగ్ డిస్కస్డ్ ద ఆథర్, లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్ కంటెంట్. If is a motivational poem that gives practical advice on how to live a strong, disciplined and meaningful life. The poem is written as a father's guidance to his son, presenting virtues that help a person face challenges with courage, patience and wisdom. If అనేది ఒక అద్భుతమైన మోటివేషనల్ కవిత. ఇది మనం బలంగా, క్రమశిక్షణతో మరియు అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిస్తుంది. ఈ కవితను కవి తన కుమారుడికి ఒక తండ్రి ఇచ్చే సలహాల రూపంలో రాశారు. ధైర్యము, ఓపిక మరియు వివేకము ఉంటేనే మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలడని ఈ కవిత ద్వారా మనము తెలుసుకోవచ్చు. కిప్లింగ్ emphasizes the importance of confidence, urging the reader to trust oneself even others doubt or criticize. At the same time, he stresses the need for respect towards others, showing that confidence should never become arrogance. ఎవరైనా మనల్ని విమర్శించినా లేదా మనల్ని నమ్మకపోయినా మనము మన మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. మనకు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా అది పొగరుగా మారకూడదు. ఎప్పుడు ఇతరులను గౌరవించాలి. The poem also highlights the significance of dreams and ambitions. While it is important to aspire and aim, Kipling warns against letting dreams overshadow reason or moral judgment. ఈ కవితలో మన జీవితంలో కలలు మరియు లక్ష్యాల ప్రాముఖ్యతను వివరించారు. మనం ఇప్పుడు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండాలి, కానీ ఆ లక్ష్యాల కోసం ఆరాటపడే క్రమంలో విచక్షణను కోల్పోకూడదని కిప్లింగ్ హెచ్చరించారు. లైఫ్ రిక్వైర్స్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ అంబిషన్ అండ్ ప్రాక్టికాలిటీ అండ్ ద పోయం ఎంకరేజెస్ యాక్టింగ్ వైజ్లీ వైల్ స్టేయింగ్ ట్రూ టు వన్స్ ప్రిన్సిపల్స్. జీవితంలోని మన ఆశలకు వాస్తవికతకు మధ్య సరైన సమతుల్యత ఉండాలి. మనకు ఎంతటి కష్టాలు ఎదురైనా మన సొంత విలువలకు కట్టుబడి తెలివిగా వ్యవహరించాలి అని ఈ కవిత మనకు చెబుతుంది. Another key lessons is resilience and emotional balance. Kipling advises treating both success and failure with same calmness, calling them to imposters. He emphasizes that triumphs should be enjoyed humbly and disasters faced without despair. By developing patience, perseverance and courage, one learns to navigate life's uncertainty confidently. గెలిచిన ఓడిపోయిన రెండింటిని ఒకేలా ప్రశాంతంగా స్వీకరించాలని కిప్లింగ్ మనకు చెబుతున్నాడు. ఆయన వీటిని రెండింటిని టూ ఇంపోస్టర్స్ అని పిలిచారు. ఎందుకంటే గెలుపు గర్వాన్ని, ఓటమి నిరాశను కలిగిస్తుంది. రెండూ ప్రమాదకరమే. గెలిచినప్పుడు గర్వపడకుండా హుందాగా ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు కూడా దాన్ని ఎదుర్కోవాలి.
The poem also teaches the value of integrity, honesty, and humility. True maturity comes not from wealth and power or fame, but from moral strength and ethical behavior. A person who lives by these virtues can earn respect, maintain humorous relationships, and find personal fulfillment. ఈ కవిత నిజాయితీ, సత్యము, వినయము వంటి మంచి గుణాలు, విలువలు కూడా బోధిస్తుంది. మెచ్యూరిటీ అనేది సంపద, శక్తి లేదా కీర్తి వల్ల రాదు. అది నైతిక బలము మరియు ధార్మిక ప్రవర్తన వల్ల వస్తుంది. ఈ మంచి గుణాలను అనుసరించే వ్యక్తి ఇతరుల గౌరవాన్ని సంపాదించగలడు, మంచి సంబంధాలను కొనసాగించగలడు మరియు వ్యక్తిగత సంతృప్తిని పొందగలడు. Conclusion. In conclusion, this poem teaches important life lesson about patience, courage, humility, honesty, and perseverance. According to Kipling, a person who follows these virtues will achieve true success and become a complete human being. సో చూశారు కదా ఫ్రెండ్స్, రుడ్యార్డ్ కిప్లింగ్ గారి ఇఫ్ కవిత మనకు ఎంతటి విలువైన పాఠాలను నేర్పిస్తుందో. ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాకుండా మన నిజ జీవితంలో కూడా ఈ సూత్రాలను పాటిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ లెసన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దీనివల్ల నేను